భూమి మీదకొచ్చిన ప్రతి మనిషి తప్పు చేసే ఉంటాడు. అసలు మనలో ఏ తప్పు చేయని వ్యక్తి ఎవరన్నా ఉంటారా? పర్ఫెక్ట్ అండ్ క్లీనెస్ట్ హ్యూమన్ బీయింగ్ భూమి మీద పుట్టాడా? చూపించడానికి చాలా ఎగ్జాంపుల్స్ చూపించొచ్చు గానీ, ప్రతి ఒక్కళ్ళ అంతరాత్మకి తెలుసు మనం తప్పులు చేశామా? లేదా? అని చెప్పి. చాలామంది పెద్ద పెద్ద తప్పులు చేసే ఏమీ చేయనట్లు ప్రపంచంలో తిరుగుతుంటారు. మనుషులే కాదు, వ్యవస్థలు తప్పులు చేస్తాయి. దేశాలు తప్పులు చేస్తాయి. ఎప్పుడో చేసుండొచ్చు ఆ తప్పు. 10 ఏళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో, 100 ఏళ్ల క్రితమో చేసుండొచ్చు. కానీ తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్తే తప్పేంటి? అపాలజీస్ చెప్తే తప్పేంటి? తప్పు చేసినప్పుడు ఏదైనా ఒక జాతికో, ఒక వ్యక్తికో తీరని నష్టం జరిగినప్పుడు ఆ మెమోరీస్ ఆ వ్యక్తిని లేదా ఆ జాతిని వెంటాడుతాయి, వేటాడుతాయి. మనం గనక చరిత్ర ఒకసారి చూసుకుంటే హిట్లర్ యాంటీ సెమిటిజం స్టార్ట్ చేసినప్పుడు, హిట్లర్ లక్షల కొలది జ్యూస్‌ని చంపేసినప్పుడు ఇంకా వాళ్ళ తరాల వాళ్ళు హిట్లర్‌ని క్షమించలేకపోతున్నారు. దానికి కారణం హిట్లర్ ఎక్కడ చనిపోయేలోపు ఒక్కసారి కూడా అపాలజీ చెప్పలేదు. అంతేకాదు మన అంతరాత్మకు తెలుసుది మనం చేసింది తప్పో, రైటో. మనం చేసింది పాపమో, కాదో. చాలామంది కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తారు. మనుషులే కాదు, దేశాలు, దేశాధినేతలు కూడా. కానీ మన కాన్ఫిడెన్స్‌లో మనం గనక కళ్ళు మూసుకుంటే ఒక్కసారి మనకు అర్థమవుద్ది. మనిషిగా పుట్టుంటే మనం చేసింది తప్పో, రైటో. కాబట్టి అపాలజీస్ అనేవి చాలా వాటికి సొల్యూషన్.